వాగ్దానంబులన్నీ నావి, ప్రాతియాజయము వరుస వచనము, తానే దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రాతియాజయం వరుస తానే దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 31వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. పిల్లలు సరే కూర్చోండి, పిల్లలు సరే కూర్చోండి. అమ్మ పక్కనే ఉంది నా దగ్గర కర్ర, ఏడుంది? నీకు కనపడుతుందా? మీకు నాకు కనపడుతుంది, మీకు కనపడుతుందా? గొడవ చేయకూడదా? నేను ఈ విషయమై మీకు అప్పగించబడిన దాన్ని ప్రభువును పొంది తిని, ప్రభు అని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడయోగ్యముగా ప్రభు యొక్క శరీరము రొట్టెను తిననో, లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగట్టుకు తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. రండి చూద్దాం లేఖన భాగంలో నుండి దావీదు కీర్తనలు 48వ అధ్యాయము. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఇది ప్రభు శరీరము మన మధ్యలో ఉంచబడింది. ప్రభువుని జ్ఞాపకము చేసుకునే సందర్భములో మనం ప్రభు శరీరమును జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు వలన పొంది తిని ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క రక్తమును, ఏ రక్తం ఇది? నిబంధన రక్తము, నా రక్తము ఆయన క్రొత్త నిబంధన. ఈ ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సందర్భములో ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 36వ వచనములో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 48వ కీర్తనలో మరణము వరకు నడిపించును, మరణము వరకు నడిపించును అన్నాడు అక్కడ. ఇక్కడేమో ప్రభువు వచ్చు వరకు మరణమును ప్రచురించుదురు. అర్థమైందా? మనం ఆరాధనలో మన దేవుడు మరణము వరకు మనం నడిపిస్తే, ఇప్పుడు ఈ శరీరము రక్తమును తిని త్రాగటం ద్వారా మరణము వరకు ప్రచురము చేయుదము. ఈ పదములు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆరాధనలోనేమో ఆయన మనలను మరణము వరకు నడిపిస్తాడు. ప్రభు శరీరమును రక్తమును తిని త్రాగే మనము మరణము వరకు ఆయనను ప్రచురము చేయాలి. ప్రచురము చేయటం, దానినే మన భాషలో చెప్పాలంటే సువార్త వ్యాపించుట అంటాం. ప్రచురము చేయటం, ప్రభువుని ప్రచురము చేయటం. ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆ దినాల్లో సినిమా హాల్లో సినిమా వేసేటప్పుడు ఆ రిక్షా మీద మైకు పెట్టుకొని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. పలానా సినిమాల్లో పలానా
టూరింగ్ టాకీస్లో సినిమాకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, ప్రకటన చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రచారము చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శరీరమును, ఏ శరీరం ఇది? మరణము వరకు నడిపించే దేవుని శరీరము, మరణం వరకు నడిపించే నిబంధన రక్తమును తిని త్రాగే మనము మరణం వరకు ప్రభువుని ప్రచురించాలి. ఈ మరణమును వరకు ప్రభువుని ప్రచురము చేసే సమయంలో పరీక్షించుకొని తిని త్రాగాలి. పరీక్షించుకొని నా జీవితం ఎలా ఉంది, నేను నా ప్రభువుని ప్రచురము చేస్తున్నానా? ప్రచురము చేయటం, ప్రభువుని గురించి మాట్లాడటం, ప్రభువుని స్తుతించటం, ప్రభువుని గురించే మాట్లాడటం, అంటే మన వ్యాపకములన్నీ కూడా ప్రభువు గురించే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే పరీక్షించుకొని తిని త్రాగేవారు, వివేచించి తిని త్రాగేవారు ప్రచారం చేస్తారు. ఎవరి గురించి? ప్రభువు గురించి. ఏ ప్రభు అయితే నీ కొరకు నా కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణమును బలిగా అర్పించి సమాధిని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఆ ప్రభువుని ప్రచురము చేసేవారు వివేచించి తిని త్రాగుతారు. ఇది ప్రభువు శరీరము, ఇది నిబంధన రక్తం, ఇది నిర్దోషమైన రక్తం, ఇది నా కొరకై చిందించబడి రక్తము అని ప్రచారం చేస్తారు. ఇప్పుడు వివేచించక అంటే గ్రహించక, ఏమని? ఇది ప్రభు శరీరమని గ్రహించక, ఈ ప్రభు సదాకాలము ప్రభు అని గ్రహించక, ఈ ప్రభు మరణం వరకు నడిపించే దేవుడు గ్రహించక తిని త్రాగేవారు తనకు శిక్షావిధి కలుగుటే తిని త్రాగుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరమును గ్రహించక తిని త్రాగేవారు శిక్షావిధి తెచ్చుకుంటున్నారు, శిక్షను అనుభవిస్తున్నారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. తీర్పు నుండి మనము రక్షించబడాలి, తీర్పు నుండి విడిపించబడాలి. తీర్పు నుండి విడిపించబడాలి అంటే మరణం వరకు నడిపించే ప్రభువుని ప్రచురము చేయాలి, మరణము వరకు ప్రచురము చేయాలి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభువు శరీరమును తిని త్రాగే సందర్భంలో సదాకాలము ఉండే దేవుడు ఈ ప్రభు శరీరమును తిని త్రాగినప్పుడు మన కన్నులు తెరవబడాలి. అనేక పర్యాయములు మన కన్నులు అంటే ఏంటి? ఆత్మీయమైనటువంటి అంధత్వము నుండి మనము వెలిగించబడాలి. ఈనాడు క్రైస్తవులు ఆత్మీయమైనటువంటి అంధత్వములో జీవిస్తున్నారు, మరణం వరకు నడిపించే దేవుణ్ణి మర్చిపోతున్నారు, సదాకాలము ఉండే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. రక్షించబడిన మన జీవితంలో మరణం వరకు ప్రచురము ఎలా చేస్తాము? మరణం వరకు ప్రచురము చేయాలంటే ఏం చేయాలి? ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. వారి కన్నులు తెరవబడి గుర్తుపట్టిరి, అదృశ్యుడాయను, ఆయనను గుర్తుపట్టిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ప్రచురము చేయాలి అంటే ప్రభువును గుర్తుపట్టాలి. ఈనాడు ప్రభువుని ప్రభువుగా గుర్తించటం లేదు. యేసు ప్రభు వారిని ఎలా గుర్తిస్తున్నారు అంటే ఆయన ఒక మతానికి చెందిన దేవుడు, ఆయన స్వస్థత కార్యములు మాత్రమే చేసే దేవుడు, ఆయన భక్తి జీవితంలో భక్తి కలిగిన వారేమో ఆయన వాక్యమైన దేవుడు అని గుర్తుపడతారు, ఆయన నరకము నుండి తప్పించే దేవుడు అని గుర్తుపడతారు. ఇప్పుడు అనేకులు ప్రభువుని ప్రచురము చేయాలి అంటే ప్రభువును గుర్తుపట్టాలి. ప్రభువును గుర్తుపట్టడం ఎలాగా? వారి కన్నులు తెరవబడి, ఆ మాట నోట్ చేసుకుందాం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా అదృశ్యమైపోయాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎమ్మాయి మార్గములో ఇద్దరు వెళతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎమ్మాయి మార్గములో, ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్ళే దారిలో ఇద్దరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఏమని తెలుసా?
యేసుక్రీస్తు ప్రభు అంట, ఆయన అద్భుతాలు చేశాడంట, ఆశ్చర్య కార్యములు చేశాడంట. ఈ సంగతి నీకు తెలిసిందా? నాకు తెలిసింది ఈ సంగతి. అయితే ఇక్కడ ఆయన్ను సిలువ వేస్తూ వచ్చారు. ఆయన యెరూషలేములో బస ఉండినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నాము అని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీరిద్దరు మాట్లాడుకునే సందర్భంలో ప్రభు వచ్చి వారి మధ్యలో నిలబడ్డాడు, కానీ గుర్తుపట్ల. రండి చూద్దాం. 24వ అధ్యాయము లూకాసు వార్త 16వ వచనము. 24:16. గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చాలమ్మ. ఇప్పుడు కన్నులు మూయబడుతూ వచ్చినాయి. కేవలం మాట్లాడుకుంటున్నారు, ప్రభువును గుర్తుపట్టడం లేదు. ఆత్మీయమైన అంధత్వములో వీరున్నారు. వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీరి మాటలు మంచి మాటలే. ఏ మాటలు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి మాట్లాడుతూ ఉన్నారు, కానీ కన్నులు మూయబడ్డాయి. ఈనాడు ఆత్మీయమైన జీవితంలో ప్రభువుని మరణం వరకు ప్రచురము చెయ్యాలి అంటే మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడే అనుభవం మనం కలిగి ఉండాలి. అనగా మన ప్రభువుని గుర్తుపట్టాలి. ప్రభువా నువ్వేనా? ప్రభువా నాతో మాట్లాడుతుంది నువ్వేనా? ప్రభువా. చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు కన్నులు కానరాక మనుషులు గుర్తుపట్టలేరు. ఆనాడు ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడైనప్పుడు ఏశావును గుర్తుపట్టల, యాకోబును గుర్తుపట్టల. కారణం ఏంటి? ఏశావు యొక్క వస్త్రము యాకోబు వేసుకొని వచ్చాడు. నానా నేనే నానా అన్నాడు. ఆ సందర్భం మనకు తెలుసు. నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయానయ్యా, నేను నాకు ఇష్టమైన మాంసం తీసుకునిరా, అడవిలోకి వెళ్ళి వేటాడి తీసుకొని రామన్నాడు. ఏశావు వేటకి వెళ్ళాడు. ఈ మాటలో రెబ్కా వింది. మీ నాన్న ఒక్కడే ఉన్నాడు, మీ అన్నయ్య డ్రెస్ అక్కడ ఉంది, ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళు. ఇప్పుడు యాకోబు డ్రెస్ వేసుకొని వచ్చాడు అన్నయ్యది. యేసేపు ఏమంటున్నాడు? ఇస్సాకు ఏమంటున్నాడు? వస్త్రము ఏశావుదే కానీ స్వరము యాకోబుది అన్నాడు. కాదు నాన్న, నేనా నాన్న, నువ్వు నన్ను దీవించినానా అన్నాడు. అంటే ఇస్సాకు మంద దృష్టి వచ్చేసింది. ఏశావు ఎవరో యాకోబు ఎవరో గుర్తుపట్టలా. ఏశావును దీవించాలి, యాకోబును కూడా ఇష్ట ప్రకారము దీవించే అవకాశం ఉంటుంది, అంతే కదా. పెద్దోడు దీవించాలా, పెద్దోడు లేడు, చిన్నోడు వచ్చాడు నేనే నానా అని. ఇప్పుడు తండ్రి యాకోబు ఎవడో ఏశావుడో తెలియదండి. యోసేపు ఎవరో యాకోబు తెలియకుండానే దీవించాడు. అప్పుడు యాకోబు దీవించాడు. అప్పుడే కదా అన్నదమ్ములకు వైరవేర్పడింది. వైరవేర్పడి ఏశావు అనుకున్నాడు, నా దగ్గర రావాల్సిన ఆశీర్వాదం వీడు పొందుకున్నాడు, వీడిని చంపాల్సిందే తిరిగాడు. వీడిని చంపాల్సిందేనని 400 మందిని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆదికాండము 32వ అధ్యాయం దాకా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడైనందున. ఇప్పుడు ఆశీర్వదించే విధానములో ఇతను మాంసాహారము గల వ్యక్తిగా ఉంటున్నాడు. అంధత్వము చేస్తూ వచ్చింది. అంటే ఏంటి? శరీరమును ప్రేమిస్తూ వచ్చినాడు. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు, నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయానే, ఎవరిని ఆశీర్వదిస్తే బాగుంటుంది అని ఆలోచన చేయటం మానేసి నేను శరీరాన్ని ప్రేమిస్తూ ఉండాలి అని ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఈనాడు అనేకులు ప్రభువుని గుర్తుపట్టలేకపోవడం కారణం ఏంటంటే వీరు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండలేరు. శరీరానుసార మనసు కలిగిన వారు ఎప్పుడూ ప్రభువుని గుర్తుపట్టలేరు, గ్రహించలేరు. ఇప్పుడు జరిగింది ఇదే. ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీరు ప్రభు గురించే మాట్లాడుతున్నారు. యెరూషలేములో సంగతులే మాట్లాడుకుంటున్నారు, బయట విషయములు మాట్లాడుకోవటం లేదు. అయినప్పటికీ ప్రభు వచ్చాడు, వారి కన్నులు మూయబడుతూ వచ్చాయి. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు గురించి వీరు భౌతికమైన కోణములో ఆలోచన చేస్తున్నారు. భౌతికమైన కోణములో ఆలోచన చేస్తున్నారు కనుక వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఇలాంటి క్రైస్తవ లోకములో రక్షించబడిన మనం ప్రభువుని గుర్తుపడాలి అంటే ఆత్మీయమైన మనోనేత్రములు వెలిగించబడాలి. భౌతికముగా నా జీవితములో శరీరమును ఆస్పదముగా చేసుకొని
ఎంతకాలము దేవుని మందిరంలోకి వచ్చినా ప్రభువుని మాత్రము ఎన్నడూ గుర్తుపట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇద్దరి మధ్యలో ప్రభు వచ్చాడు, అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. అందరం కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ? 24వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం. దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళునట్లు అగుపడునుదిగా కావచ్చినది, బలవంతము చేసిరి కనుక లోపలికి వెళ్ళాను. కూర్చున్నప్పుడు స్తోత్రము చేసి చాలు, రొట్టె విరిచి పంచి పెట్టినప్పుడు కనులు తెరవబడ్డాయి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మనకు చాలా భాగం. రొట్టె విరిచి స్తోత్రము చేసినప్పుడు ప్రభువుని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వచ్చారు. ప్రభువా, సాయంకాలం అయిపోయిందయ్యా, పొద్దుపోయింది, ఇక మాతో ఉండయ్యా, ఎందుకంటే మోషే గురించి సమస్త ప్రవక్తల గురించి లేఖనములన్నీ వివరిస్తూ ఉన్నాం, మీ మాటలు చాలా బాగున్నాయి, మాతో ఉండమన్నారు. ఎప్పుడైతే ఉండే సందర్భంలో రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, అంటే ఏంటి? ప్రభు శరీరమును ఆత్మీయమైన కోణములో ఆలోచన చేసినప్పుడు, ప్రభు రక్తమును నిబంధన రక్తముగా గ్రహించినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. అప్పుడు వారు గుర్తుపట్టారు, కానీ ఆయన అదృశ్యమవుతూ వచ్చాడు. ఆత్మీయమైన కోణములో ఎప్పుడైతే మనము ప్రభువుని గురించి ఆలోచన చేస్తామో అప్పుడు మాత్రమే మన కనులు తెరవబడతాయి. ఈనాడు అనేక పర్యాయములు భౌతికముగా ఆలోచన చేస్తూ ఉంటాం. భౌతికమైన జీవితము, యాంత్రికమైన జీవితంలో ప్రభువుని హృదయపూర్వకముగా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటూ ఉంటాము. ప్రభువుని గుర్తుపట్టిన తర్వాత మాత్రమే యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగివాడు అన్నాడు. అప్పటి వరకు ఏం ఆలోచన చేస్తున్నాడు యెషయా? దర్శనము పొందక మునుపు నాకేమీ పర్వాలేదు అంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఎప్పుడైతే దర్శనము పొంది సింహాసనం మీద ప్రభువు కూర్చున్నాడో, దేవుని దూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారో, పరిశుద్ధులు 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 అని ఎప్పుడు సంబోధిస్తూ ఉన్నారో, అప్పుడు యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా అంటూ ఉన్నాడు. ఎందుకని? పరలోక దర్శనము చూసిన తర్వాత యెషయా కన్నులు తెరవబడి అతని పాపం అతను గుర్తుకొస్తా ఉన్నది. ముందేమో ఏమనుకున్నాడు? ఏమీ పర్వాలేదులే, నేను ప్రవక్తనే కదా అనుకుంటూ ఉన్నాడు. ఆత్మీయమైన కోణములో ఎప్పుడైతే ఆలోచన చేస్తూ వచ్చినాడో అప్పుడు మాత్రమే అయ్యా నేను అపవిత్రమైన జీవితం జీవిస్తున్నానని అంటూ వచ్చాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మీయమైన కోణములో ఆలోచన చేస్తేనే ప్రభువుని మనము గుర్తుపట్టగలము. ఏ సందర్భంలో మన కనులు తెరవబడాలి? ఎలాంటి సందర్భంలో మన కనులు తెరవబడాలి? సదాకాలము అనగా మరణము వరకు నడిపించే దేవుణ్ణి గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలి? మరణము వరకు మనతో ఉండి, అంటే సదాకాలము ఉండే దేవునితో, మరణం వరకు నడిపించే దేవునితో, తర్వాత ముదిమొచ్చు వరకు ఎత్తుకునే దేవుని గుర్తుపట్టాలి అంటే మన కన్నులు ఏ రీతిగా తెరవాలి? సందర్భాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తాను. రండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము, రండి 17వ వచనము. ఒక ప్రవక్త అనెను, చాలమ్మ, ఆ గుడ్డివాని పలిచి అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావు? నీ కన్నులు తెరచినందున. ఈ సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇతను పుట్టుగుడ్డివాడైన మనుషుడు, ఇతను పుట్టుకతోనే గుడ్డివాడెతను. పరిశుద్ధ గ్రంథములో పుట్టుకతోనే అంగవైకల్యము కలిగిన వ్యక్తులు ఉన్నారు. పుట్టుకతోనే అంగవైకల్యము. ఇక్కడేమో పుట్టుగుడ్డివాడు,
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములోనేమో పుట్టుకతోనే కుంటివాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయములోనే బలహీనమైన పాదములు కలిగిన వాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనములో పుట్టినది మొదలుకొని కుంటివాడై అన్నాడు. అంటే కొత్త నిబంధన కాలములో పుట్టుకతోనే అంగవైకల్యము కలిగిన కొత్త నిబంధనలు 3 ఉన్నారు. కొత్త నిబంధనలో పుట్టుకతోనే అంగవైకల్యము కలిగిన వారు. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయములో పుట్టుకతో గుడ్డివాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో పుట్టినది మొదలుకొని కుంటివాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయములో లుస్త్రాలో పుట్టనిది మొదలుకొని కుంటివాడు. పుట్టుకతోనే వచ్చే జబ్బులు ఇవన్నీ. పుట్టుకతోనే బలహీనమైన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయములో ఈ పుట్టిన గుడ్డివాడు ఒక మనిషిని ప్రభు బాగు చేస్తూ వచ్చాడు. అంటే రక్షణ కొరకై ఇతని కళ్ళు తెరవబడుతూ వచ్చినాయి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రండి చూద్దాం. 9వ అధ్యాయం 3వ వచనము. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీరి కన్నవారిని పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. అనగా రక్షణ కొరకే వీరి కళ్ళు తెరవబడుతూ వచ్చినాయి. మొట్టమొదటి అనుభవం ఇదే. మన మనోనేత్రములు వెలిగించబడాలి అంటే రక్షణ ప్రక్రియలో కొనసాగాలి. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుట. దేవుని క్రియా రూపకమైన పదము రక్షణ. దేవుని క్రియ మానవుని విశ్వాసం. అదే కదా మనం చదువుకుంటూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములో విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నాము, ఇది మీ వలన కలిగినది కాదు అన్నాడు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ కొరకే మొట్టమొదటి కనులు తెరవబడాలి. ఈ రక్షణ ప్రక్రియ ఎలా ఉండాలి అంటే దేవుని క్రియలు మనలో ప్రత్యక్షపరచబడాలి. ఈనాడు రక్షించబడ్డాము, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటం లేదు. ఇతను బాగుపడాలని శిష్యులు అడిగారు, బోధకుడా వీడు గుడ్డోడికి పుట్టాడు కదా, వీడు పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్నాడు కదా, ఈ పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉండటానికి ఎవరి కారణం? వీడా, వీడి తల్లిదండ్రులా? అంతే కదా. 9వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనం. యోహాను సువార్త 9:2. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడి పుట్టుడికి ఎవరు పాపము చేశాను? చాలమ్మ, ఎవరు తప్పు చేసి శిష్యులు అడుగుతూ వచ్చారు, బోధకుడా ఎందుకు వీడు పుట్టుకతోనే గుడ్డివాడికి పుట్టాడు? ప్రభు అంటున్నాడు, వీడు కాదు, వీడు కన్నవాడు కాదు, దేవుని క్రియలు వీడిలో ప్రత్యక్షపరచబడాలి. అంటే వీడు రక్షించబడాలి, వీడు మారు మనసు పొందాలి, వీడి జీవితంలో రక్షణ ప్రక్రియలో కొనసాగాలి, వీడి జీవితంలో విశ్వాసమును కాపాడుకోవాలి. కాబట్టి వీడు గుడ్డివాడు పుట్టాడు. ఈ గుడ్డివాడిని బాగు చేస్తూ వచ్చాడు. ఎక్కడ? సిలోయేము అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఈ గుడ్డివాడు సిలోయేము అనే కోనేటికి వెళ్ళాడు, కడుక్కున్నాడు. ఇప్పుడు ఇది పెద్ద పంచాయతీ అయింది. ఏమైందండి? పంచాయతీలు కావాలా మనకి? ఏం కావాలా? అరే నువ్వు గుడ్డోడివేగా, నేను గుడ్డోడినయ్యా, ఇప్పుడు ఎట్లా చూస్తున్నావురా? పరిసయులు శాస్త్రులు పంచాయతీ పెట్టారు. అరే ఎవరు బాగు చేశాడరా నిన్ను? నువ్వు గుడ్డివాడేనా? అరే నేను గుడ్డివాడేనయ్యా. మరి ఎవరు బాగు చేస్తారు? తెలియదు. ఈ 9వ అధ్యాయం ముందు చదవండి మీరు ఖాళీ టైంలో. మన సమయం ఉండదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. ఖాళీ టైంలో ఈ 9వ అధ్యాయం చదివితే అసలు ఆ పోర్షన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎంత ఆసక్తిగా ఉంటుందంటే ఇది పెద్ద పంచాయతీ అయిపోయింది. వీడికే కళ్ళు వచ్చినాయి, వీడేమో పుట్టిన మొదలు గుడ్డివాడైపోయాడు. అరే బాగుపడ్డాడు. ఏమైంది? సిలోయేము కోనేటికి వెళ్ళాడు, కడుక్కున్నాడు, కళ్ళు వచ్చినాయి. అరే కోనేటికి వెళ్ళి కడుక్కుంటే కళ్ళు రావడం ఏంటి? శాస్త్రులు పరిసరులు పంచాయతీ పెట్టారు. ఎట్లా వచ్చినాయి నీ కళ్ళు? నా కళ్ళు వచ్చినాయిరా బాబు, నేను చూస్తున్నానయ్యా, ఎవరు బాగు చేశాడు నాకు తెలియదు. తీసుకొచ్చారు అమ్మా నాన్న. అరే పేరెంట్స్ ఎక్కడో పిలిపిమన్నారు.
పేరెంట్స్ వచ్చారు, అమ్మా నీ కొడుకేనా? నా కొడుకేనండి. వాడు పుట్టుకున్న గుడ్డివాడేనా? గుడ్డివాడేనయ్యా. మరి ఇప్పుడు చూస్తున్నాడు ఎట్లా అమ్మా? నాకేం తెలుసమ్మా అయ్యా, వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడగమన్నారు. ఏమన్నారు? వాడు వయసు వచ్చిన వాడు వారిని అడగండి. చూద్దామా 9వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 9:23. తల్లిదండ్రులు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుమనిది కాబట్టి రెండవ మారు పిలిపించి వాడు పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడునై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. రెండవ మారు పంచాయతీ ఇది. రెండవ మారు పంచాయతీ ఏంటి? ఈ మనుషుడు పాపి. ఎవరో మనుషుడు? నిన్ను బాగు చేసిన మనుషుడు పాపి అని చెప్పన్నాడు. వీడేమన్నా బాగుపడ్డాడు? అతను పాపో పరిశుద్ధుడో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటి, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. దేవుని క్రియలు నాలో ప్రత్యక్షపరచబడ్డాయి. నేను రక్షణ కొరకై, నేను రక్షణ పొందేదాని కొరకై నా కన్నులు తెరవబడ్డాయి. నేను విశ్వాసములో కొనసాగేదాని కొరకై నా కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది, నేను చూస్తున్నాను. అతను పాపి కాదు నాకు తెలియదు. నన్ను బాగు చేశాడు ఒక అతను. ఆ బాగు చేసిన మనుషుడు నాకు తెలియదు. అతను పాపో తెలియదు, పాపి కాదో తెలియదు. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఏంటంటే నేను గుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నాను. ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఒకప్పుడు పాపములో ఉన్నాను, ఇప్పుడు రక్షణ అనుభవంలోకి వచ్చినాను. ఇదే దేవుని క్రియలు ప్రత్యక్షపరచడం అంటే. ఒకటి మాత్రం ఎరుగుదును, ఒకప్పుడు నేను పాపములో ఉన్నాను, నా కన్నులు మూయబడ్డాయి, ఇప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి, నేను రక్షణను మరణము వరకు ప్రచురము చేస్తాను. అది మన మాట. ఒకటి మాత్రం ఎరుగుదును, అతను ఎటువంటి వాడు నాకు తెలియదు. ఒకప్పుడు నేను పాపములో ఉన్నాను, ఒకప్పుడు నా కన్నులు మూయబడుతూ వచ్చినాయి, ఇప్పుడు ఆయన ముట్టాడు, నా కన్నులు తెరవబడ్డాయి, కనుక నేను ఆయనను మరణం వరకు ప్రచురము చేస్తాను. ఇది క్రైస్తవ జీవితంలో అనుభవం. వారి కన్నులు తెరిచినందున ఆయనను గుర్తుపట్టిరి. ప్రశ్న ఏంటంటే, రక్షించబడిన మన కన్నులు తెరవబడితే ప్రభువును ప్రచురము చేస్తాం. ఎలా ప్రచురము చేస్తాము? 100వ కీర్తన 1వ వచనం. దావీదు కీర్తనలు 100 100వ అధ్యాయము 1వ వచనం. సమస్త దేశములారా, చదవమ్మా మాట. ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను స్తుతించండి. ఇది ప్రచురం చేయటం అంటే. ఎంతవరకు? మరణము వరకు. ఎప్పుడు? మన కన్నులు తెరచినందున. రక్షణ కొరకై కన్నులు తెరచిన తర్వాత మరణము వరకు ప్రచురము చేయాలి. ఎలాగా? సమస్త దేశములారా, సమస్త ప్రజలతో చెప్పాలి. ఏ ప్రజలైనా సరే, ఎలాంటి ప్రజలైనా సరే, ఎటువంటి ప్రజలైనా సరే, సమస్త దేశములారా యెహోవాలో ఉత్సాహిద్దాము రండి. ఆయన నా కన్నులు తెరిచాడు. నా కన్నులు తెరిచిన దేవుడు నీ కన్నులు కూడా తెరుస్తాడు. రక్షణ కొరక నా కన్నులు తెరవబడుతూ వచ్చినాయి. ఈ గుడ్డివాడిన మనుషుని జీవితంలో రక్షణ క్రియలు వీని యందు ప్రత్యక్ష పరిచయాని కొరకై వీరి కన్నులు దేవుడు తెరుస్తూ వచ్చినాడు. ప్రశ్న ఏంటంటే, రక్షించబడిన మన జీవితంలో మరణం వరకు ప్రభువును ప్రచురిస్తున్నామా? సమస్త దేశములారా రండి, దేవుని ఆలయములోకి వెళ్దాం రండి, ఆయన నా కన్నులు తెరుస్తూ వచ్చినాడు, ఇప్పుడు నా ప్రభువుని నేను గుర్తుపడుతున్నాను. ఏం చేస్తున్నా? ప్రభువుని గుర్తుపడుతున్నామంటారా? ఇంకా మందిరంలోకి వచ్చి నిద్రపోతా నా కల్లోకి వచ్చాడన్న దేవుడు. కొంతమంది నిద్రపోతా ఉంటారు. అమ్మా నిద్రపోబోకమ్మా అంటే నేను కలగంటున్నానన్నా. ఎక్కడ? ఏ కళ? పగటి కళ అంటే. ఏ కళ? ఇంట్లో పడుకుంటే నైట్ నిద్ర రాదు, పగలంతా పని చేస్తాం కదా. పగల పడుకొని పగల నిద్రపోయి పగట కళ్ళగా అంటూ ఉంటారు. ఒక్కసారి అప్పులన్నీ పోయినట్టు, ఒక్కసారి సమస్యలన్నీ పోయినట్టు. అది కాదు. ప్రభు ఏ టైంలో వచ్చినా గుర్తుపట్టాలి. ప్రభువును గుర్తుపట్టాలి అంటే మన కన్నులు తెరవబడాలి. అది సింపుల్ లాజిక్. ప్రభువుని గ్రహించాలి. అవును, ఎటువంటి మనుషులు తెలియదు,
ఒకటి సత్యం, నేను గుడ్డాన్ని ఇప్పుడు చూస్తున్నాను అంతే. ఎంత స్పష్టంగా చెప్పాడైనా. ఎవరి ముందు? శాస్త్రులు, పరిసయ్యులు, పంచాయతీ పెద్దల ముందు చెప్తున్నాడు. ఒకటి మాత్రం తెలుస్తుంది. ఎందుకు అడుగుతున్నాను నన్ను? ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు? చూద్దామా రండి. 9వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనం. వాడు ఇందాక మీతో చెప్పితేనే కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుస్తున్నారు? మీరు కూడా ఆయన శిష్యులగుట కోరుచున్నారా ఏమి అని వారితో అనేను. అందుకు వారు, నీవే వారి శిష్యుడవు, మేము మోసే శిష్యులం అంటూ వచ్చారు. చూడండి, వీళ్ళు మరలా అడిగినప్పుడు ఏమంటున్నారు? ఎందుకు మరలా అడుగుతున్నారు? నేను గుడ్డోని చెప్పా కదా, ఇప్పుడు చూస్తున్నా కదా, మరలా ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా ఏంటి? వాళ్ళు అంటున్నారు, మేము మోసే శిష్యులము, పరిశీలము మేము, శాస్త్రులం మేము, ఈయన బోధకుడు కాదు అంటున్నారు. అంటే శాస్త్రులు, పరిశీలు ప్రభువులు గుర్తుపట్టలేదు, కానీ ఈ గుడ్డివాడు ప్రభువులు గుర్తుపడుతూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో రక్షించబడిన తర్వాత మన కన్నులు తెరవబడినప్పుడు మనము రక్షణ ప్రక్రియలో కొనసాగాలి. ఇది మొట్టమొదటి అనుభవం. రెండో విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే, రెండో విషయం సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే రండి చూద్దాం. ఆది కాండములోకి వెళ్దాం. ఆది కాండము 21వ అధ్యాయంలో ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 21వ అధ్యాయము 19వ వచ్చి చదువుకుందాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించెను. చిన్నవానికి తోడై ఉండెను. పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను. చాలమ్మ. దేవుడు ఆమె కన్నులు తెరచినందున. ఇప్పుడు ఈ సందర్భం మనకు పరిచయమే. ఏంటి సందర్భము? హాగరు జీవితం ఇది. హాగరు జీవితంలో తృప్తి లేదు. ఏమి లేదంట? హాగరు జీవితంలో తృప్తి లేదు. ఇప్పుడు ఈమె కన్నులు ఎందుకు తెరుస్తూ వచ్చాడు? సంతృప్తి కొరకై ఈవిడ కన్నులు తెరవబడుతూ వచ్చినాయి. మొట్టమొదటేమో రక్షణ కొరకై కన్నులు తెరవబడాలి. రెండవది, హాగరు జీవితమును ఆలోచన చేస్తే ఈవిడ జీవితంలో తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదు? శారా ఉంది, అబ్రహాం భార్య. హాగర్ ఉంది, ఈవిడ ఐగుప్తిరాలు, బానిసగా వచ్చింది. శారాకేమో సంతానము లేదు. శారా అంది, సంతానము లేదు కదా, ఎటు వయసు పెద్ద అయిపోతుంది. హాగర్ ఉంది కదా, హాగర్తో బొమ్మ ఉంది. శారా మాట విన్నాడు, హాగర్ని కూడుకుంటూ వచ్చినాడు. సంతానము కలిగింది. ఇష్మాయిల్ పేరు పెడతా వచ్చాడు. ఎప్పుడైతే ఇష్మాయిల్ పుడతా వచ్చాడో దాసి యజమానురాలు దృష్టికి నీచమంది అయిపోయింది. అంటే చులకన భావం ఏర్పడింది. నాకు సంతానం ఉంది, నా యజమానురాలికి సంతానం లేదు, తేలిగ్గా చూస్తూ ఉంది. శారా కోపం వచ్చేసింది, దీన్ని వెళ్ళగొట్టమంది. ఇది నన్ను నీచంగా చూస్తుంది, నాకేమో పిల్లలు లేకపోయా, హాగర్కేమో పిల్లలున్నారు, కాబట్టి దీన్ని తీసుకుని వదిలిపెట్టమంది అబ్రహాంతో. అబ్రహాం దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఏం చేయమంటావా అన్నాడు. నీ భార్య మాట వినమన్నాడు. ఇప్పుడు ఈ హాగరు ఈ ఇష్మాయిల్ని తీసుకొని అరణ్యములోకి వెళ్ళింది. అరణ్యములోకి వెళ్ళి నీళ్ళ తిత్తి తీసుకుంది. నీళ్ళ తిత్తి తీసుకొని ఆ బాలుని పెట్టుకుంది, దూరముగా కూర్చొని చూస్తూ ఉంది. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇప్పటి వరకు నేను అబ్రహాముతో కలిసి ఉన్నానే, ఇప్పటి వరకు యజమానురాలైన శారాతో ఉన్నానే. ఇప్పుడు నా జీవితము అరణ్యములో షూరు మార్గములో ఉన్నది కదా, అరణ్యములో నేను జీవిస్తూ ఉన్నాను. నా ఇప్పుడు సంతృప్తి లేని జీవితముగా ఉంటా ఉంది. వీడి పరిస్థితి ఏంటి? వీడికేమో తండ్రి లేడు, వీడేమో ఇష్మాయిల్గా ఉంటూ ఉన్నాడు. వీడి పరిస్థితి ఏంటి? వీడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంది. అటువంటి సమయంలో దేవుడు వాని కన్నులు తెరచినందున, దేవుడు ఆమె కన్నులు తెరచినందున అని రాయబడతా వచ్చు. అంటే హాగరు జీవితంలో తృప్తి లేని జీవితం. ఈ తృప్తి లేని జీవితంలో దేవుడు ఎప్పుడైతే హాగరు కన్నులు తెరుస్తూ వచ్చినాడో ఇప్పుడు సంతృప్తి ఏర్పడింది. అవును, నా కన్నులు తెరవబడ్డాయి, దేవుడి చిన్నవారికి తోడుగా ఉన్నాడు. అదే కదా రాయబడింది. ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి
ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించాను. తిత్తిని నీళ్లతో నింపి. ఇప్పుడు ఇంతకు మునుపు ఏముంది? దేవుడు హాగరు కన్నులు తెరవక మునుపు ఖాళీ తిత్తి ఉంది. తిత్తిలో నీళ్లు లేవు, ఖాళీ తిత్తి ఏర్పడింది. తిత్తి అనగా హృదయమునకు సాదృశ్యం అనుకోండి. ఉదాహరణ, ఈ హృదయము ఖాళీగా ఉంటే ప్రభువును గుర్తుపట్టలేం. ఈ హృదయములో దేవుని వాక్యము భద్రము చేసుకుంటే, అంటే నీళ్ళు అనే వాక్యము తిత్తి అనే హృదయంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రభువును గుర్తుపడతాం. ఈనాడు అనేకులు ఖాళీ హృదయాలతో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఖాళీ హృదయాలతో ఉంటే ప్రభువును గుర్తుపడతావా? ప్రభువును గుర్తుపట్టలేవు. ఎప్పుడు చూసినా ఖాళీ హృదయమే. సీరియల్ గురించి మాట్లాడమంటే ఎంతసేపు మాట్లాడతామో, లోకములో ముచ్చటలు చెప్పమంటే నాన్ స్టాప్ టాకింగ్. ఎట్లాగంట? ఒక వాక్యం చెప్పమ్మా అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే. ఆ మాట తప్పితే తర్వాత మాట రాదు మనకి. ఎందుకని? ఈ హృదయము ఖాళీ తిత్తి. ఏంటిది? తృప్తి లేని జీవితం. దేవుడు అన్నీ ఇస్తున్నాడు, తృప్తి లేదు. మానవుడికి తృప్తి ఎక్కడండి? తృప్తి ఉందా? తృప్తి లేదు. చిన్న రేకుడు షెడ్ వేసుకున్నాం అనుకోండి, ఎట్లాగైనా సరే బిల్డింగ్ కట్టాల్సిందే. ఒక పోర్షన్ వేసామనుకోండి, వచ్చే సంవత్సరం రెండో పోర్షన్ వేయాలి. ఏంటంట? తృప్తి లేని జీవితం. ఇప్పుడు హాగరు జీవితం తృప్తి లేకుండా ఉంది. ఏంటి వీడి పరిస్థితి? ఏంటి? ఇప్పుడేం పిల్లోడు అర్థం కావటంలా. ఎప్పుడైతే ఆ నీళ్ల ఊట చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి, ఎప్పుడైతే తిత్తి నీళ్ళు అని వాక్యముతో నింపబడిద్దో అప్పుడు ప్రభువును గుర్తుపడతాం. ఖాళీ హృదయముతో దేవుని మందిరమునకు భౌతికముగా వచ్చి వెళితే ఉపయోగం లేదు. ఎన్నో సందర్భములో మనము ఎన్నో సంవత్సరములుగా మందిరకు వచ్చిపోతూ ఉంటాం. ఒక్క అధ్యాయం పూర్తిగా నోటేద్దాం ఉండదు మనకి. ఖాళీ హృదయము. ఎందుకు? తృప్తి లేదు కదా మనకి. తృప్తి లేని జీవితము. హాగరు జీవితంలో సంతృప్తి కొరకే కన్నులు తెరవబడుతూ వచ్చినాయి. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అప్పుడు తృప్తి ఏర్పడింది. అమ్మయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుడు చూశాను, దేవుడు నా కన్నులు తెరిచాడు, నా కొడుక్కి అంటే నా కుమారుడికి దిగులు లేదు, ఇతను గొప్ప సంతానం అవుతారు. ఇదే కదా హాగరు సంతానమే ఇప్పుడు ప్రపంచంలో అత్యధికముగా ధనవంతుల జాబితాలకు వెళుతున్నారు వీరు. హాగరు సంతానమే ఇష్మాయిలుగా ఉంటున్నారు వీరు. ఇష్మాయిలు కూడా విస్తరించబడుతూ ఉన్నారు, విస్తరించబడి ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అనేక పర్యాయములు. కారణం ఏంటంటే సంతృప్తి కొరకు ఎప్పుడు కన్నులు తెరవబడతాయో అప్పుడు మాత్రం ప్రభువుని గుర్తుపట్టి ఆశీర్వదించబడగలము. తృప్తి లేని జీవితం ఈనాడు. తృప్తి ఉందా? తృప్తి లేదు. అందుకనే పౌలేమన్నాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, నేను దీనస్థితి ఎరుగుదును, సంపన్న స్థితి ఎరుగుదును, ఏ స్థితిలోనున్నా నేను సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకున్నాను అన్నాడు. అన్నాడా? ఆ మాట అనలేదా? ఎక్కడన్నాడు? రండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం 11వ వచనం 4:11 చెప్పుట లేదు, ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నానంట. ఎట్లున్నాడు? ఇంకా ఏమంటున్నాడు? దీనస్థితి ఉండరుగుదును, సంపన్న స్థితి ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇది భక్తి జీవితం అంటే. భక్తి జీవితం అంటే ఏంటి? కడుపు నిండిన సంతృప్తే, ఆకలిలో ఉన్న సంతృప్తి. అది గొప్పతనం. ఈనాడు ఏం చేస్తున్నాం? ఆకలి ఉంటేనేమో సంతృప్తి లేదు, కడుపు నిండితేనేమో నా ప్రాణమ తినుము తాగుము. ఆకలిగా ఉంటేనేమో దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు నాకేమీ చేయలేదే, దేవుడు నాకేం చేశాడు,
నా కుమారులు నా కుమార్తెలు ఆకలితో అలమటిస్తున్నారే అంటున్నాం. కడుపు నిండితేనేమో ఏమంటున్నా, కడుపు నిండితే నా ప్రాణమ తినుము తాగుము సుఖించు. చూడండి మానవుని స్థితి ఎలా ఉందో. అందుకని హాగరు కనులు తెరిచినప్పుడు సంతృప్తి వచ్చేసిందా, పర్వాలేదు. ఈనాడు భక్తి జీవితంలో మనము సంతృప్తి కొరకు మన కనులు తెరవబడాలి. ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని స్తుతించాలి. ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువుని స్తుతించి ఆరాధించే వాళ్ళముగా ఉండాలి. ఎందుకంటే మనము క్రైస్తవులము కనుక ఏ స్థితిలోనున్నా సంతృప్తిగా ఉండాలి. అదే కదా హబక్కుకు రాయబడిన మాట. హబక్కుకు 3:19 అన్నాడు, నేను నా రక్షణకర్త యెహోవా యందు సంతోషిస్తానన్నాడు. ఏమి లేవంట, అంజూరపు చెట్లు లేవు, ద్రాక్ష తోటలు లేవు, పశువులు లేవు, గొర్రెలు లేవు, ఏమీ లేవు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఏమంటున్నాడు, నేను నా రక్షణకర్త యెహోవాలో సంతోషిస్తాను. ఇది భక్తి జీవితం అంటే. హాగరు జీవితమును ఆధారం చేసుకుంటే మన జీవితం సంతృప్తి కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే ప్రభువును గుర్తుపడతాం. రక్షించబడ్డాం, నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తే సంతృప్తి ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో కొదవగానే ఉంటుంది. కాబట్టి మనం అనేక జ్ఞాపకం చేసుకుంటే మన కన్నులు సంతృప్తి కొరకై తెరవబడాలి. మొట్టమొదటేమో యోహాను సువార్త 9వ అధ్యాయంలో రక్షణ కొరకు వాని కన్నులు తెరవబడ్డాయి. మనము కూడా ఈ రక్షణను మరణం వరకు ప్రచురించాలి. రెండవది, హాగరు జీవితంకి వస్తే సంతృప్తి కొరకై కన్నులు తెరవబడాలి. మన భక్తి జీవితంలో ఎల్లప్పుడూ ప్రతి విషయంలో సంతృప్తి కలిగినప్పుడు మాత్రమే ప్రభువును గుర్తుపట్టగలం, లేకపోతే గుర్తుపట్టలేం. ఆకలిగా ఉంటేనేమో ప్రభు అంటున్నాము, కడుపు నిండితేనేమో దేవునికి దూరంగా ఉంటున్నాం. అంటే అవసరమైతే భక్తి, లేకపోతే లోకము. అవసరమైతే దేవుని మందిరము, లేకపోతే శరీరాశ. అవసరమైతే ప్రార్థనా జీవితము, లేకపోతే నేత్రాశ. అవసరమైతే భక్తి జీవితము, లేకపోతే జీవపు డంబము. భక్తి జీవితం నష్టపోవడానికి కారణం ఇదే. భక్తి జీవితంలో అవసరమైతేనే ప్రార్థన చేసుకొని, అవసరం లేకపోతే దేవుడు నాకెందుకులే అంటే భక్తి జీవితం కాదు. రక్షించబడ్డావు, లోకములో ఉంటే, పాపములో ఉంటే నీ కొరకు నరకము సిద్ధముగా ఉంది కాబట్టి నువ్వు ఎటుపోయినా పర్వాలేదు, అంతేగా. నువ్వు లోకములో ఉన్నావు, రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, నీ కొరకు నరకము సిద్ధంగా ఉంది. నువ్వు నరకములోకి వెళ్తే మనకేంటి? నరకములోకి ఉంటే సమస్య ఉంది, రెడీగా ఉంది కదా నరకం. వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రక్షించబడ్డావు కాబట్టి సంతృప్తిగా జీవించాలి. రక్షణ పొందకపోతే లోకస్తులు ఆలోచన చేసినట్టు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనొచ్చు. రక్షణ పొందావు కదా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నావు కదా, మరణం వరకు సదాకాలము నడిపించే ప్రభువుని స్తుతిస్తున్నావు కదా. తృప్తి లేని జీవితం ఎందుకు నీకు? తృప్తి కలిగి జీవించ. ప్రతి స్థితిలో పౌలు గారి మాదిరి, ప్రతి స్థితిలో ఏ స్థితిలోనైనా నేను నేర్చుకుంటున్నానంట. కాబట్టి హాగరు వలె మన కనులు సంతృప్తి కొరకై తెరవబడాలి. ముగించుకుందాం, టైం అయిపోతుంది. 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. రండి, రాజులు గ్రంథము రెండవ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము. రాజులు గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేతను నిండి ఉండట చూచెను. చాలమ్మ. 3వ అనుభవం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇక్కడ ఎలీషా వస్తూ ఉన్నాడు. ఎలీషా యుద్ధములకు సిద్ధమవుతూ ఉన్నాడు. ఎందుకు? అరాము రాజుతో ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని సేవకులతో ఆలోచన చేసి అన్నాడు. 8వ వచనం 6, 8. ఇప్పుడు 10వ వచనంలో ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసే స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారు రక్షించుకొనెను. 11వ వచనం, ఆరాము రాజు కల్లోలపడి సేవకులను పిలిచి ఇశ్రాయేలు రాజు పక్షముగా వహించిన వారు ఎవరన్నది
మాకు తెలియజెప్ప రాజా అని అడుగగా 12వ వచనం, అతని సేవకులు ఒకడు రాజు అని నా ఏలిన వాడా, ఇశ్రాయేలు రాజు ఎడల ఎవరు లేరు కానీ ఇశ్రాయేలు ప్రవక్త ఎలీషా అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు తెలియజేయమనెను. అరాము రాజు యుద్ధానికి వస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఎవరు లేరు. ఇప్పుడు యుద్ధములకు వెళ్ళేటప్పుడు ఎలీషా పనివాడు ఉన్నాడు, ఎలీషా యుద్ధములకు సిద్ధమవుతూ ఉన్నాడు, పనివాడు గుర్తుపట్టేలా. ఇప్పుడు యుద్ధములో ఓడిపోతామా గెలుస్తామా? యుద్ధములో ఓడిపోవటం ఎలీషా పక్కన ఎవరు లేరు కదా, ఎలీషా పక్కన పోరాడేవాడు ఎవరు లేరు కదా. అప్పుడు ఎలీషా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా వీడి కళ్ళు తెరివాయా అన్నాడు. ఎప్పుడైతే వారి కళ్ళు తెరిస్తా వచ్చాడో ఎలీషా చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలు గుర్రములు ఉన్నాయి. ఇప్పుడు అగ్ని రథాలు గుర్రములు ఉంటే ఎవరైనా ఎలీషా జోలికి యుద్ధానికి వస్తారా? అవకాశం లేదు. అంటే విజయము కొరకే కన్నులు తెరవబడి ఇక్కడ ఇప్పటి వరకు యుద్ధములు ఓటమనుకున్నాడు. ఈ పనివాడు భక్తి జీవితంలో ఎలీషాతో పాటు ఉంటున్నాడు కానీ ఎలీషా శక్తిని ఆశ్రయించలేకపోతున్నాడు, ఎలీషా శక్తిని గ్రహించలేకపోతున్నాడు. అందుకే ఎలీషా అంటున్నాడు, ఈ పనివాని కళ్ళు తెరవమయ్యా అని ప్రార్థిస్తున్నాడు. నాతో పాటే ఉంటున్నాడు, నా దగ్గర పనిచేస్తున్నాడు వాని, కానీ వీడి కళ్ళు మూసుకుని పోయినాయి. ఎటువంటి ఎలీషా? ఏలియాని వెంబడించాడు ఎలీషా. ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తానే ఉన్నాడు. బేతేలు, ఎరుకో, యోర్దాను వెతుకుతూ వెంబడిస్తూనే ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది అక్కడ. 2వ అధ్యాయంలో గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దాను 4 అనుభవాలు. 4 అనుభవాల్లో వెంబడిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా పనివాడు ఎలీషాను వెంబడించలేకపోతున్నాడు. ఎలీషా దగ్గరే పనిచేస్తున్నాడు, ఎలీషా దగ్గరే పరిచయం చేస్తున్నాడు, కానీ వీడు ఆత్మీయమైన మనోనేత్రములు వెలిగించబడలేదు. వీడికి భయం ఏర్పడింది, అమ్మో ఓడిపోతామేమో, అరాము రాజు సైన్యము చేతిలో ఓడిపోతానేమో, ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఎలీషా నేను మాత్రమే ఉన్నాము, ఎవరూ లేరు అంటే ఎలీషా శక్తిని ఇతను ఆశ్రయించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి నాడు మన పరలోకపు ఎలీషా అయిన ప్రభు అయిన శక్తి, యేసు ప్రభు శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు విజయమిస్తాడు అని గ్రహించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు విజయమిస్తాడని గ్రహించక భయం ఏర్పడింది, అమ్మో ఓడిపోతానేమో, కుటుంబంలో ఓడిపోతానేమో, చదువులలో ఓడిపోతానేమో, అప్పుల సమస్యలో ఓడిపోతానేమో, కరోనా సమస్యలో ఓడిపోతానేమో. అప్పుడు ప్రార్థన చేస్తే ఎలీషా ప్రార్థన దేవుడు ఆలకించాడు, పనివాను కళ్ళు తెరిచాడు. అప్పుడు అగ్ని రథములు గుర్రములు ఎలీషా చుట్టూ ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? ఎలీషా చుట్టూ ఉన్నాయి. గుర్రాలు అగ్ని రథాలు ఉంటే యుద్ధానికి వస్తారా? అరాము రాజు కాదు కదా. ఆ సందర్భంలో ఎవరు కూడా ఎలీషా మీద యుద్ధానికి రాలేరు. చుట్టూ అగ్ని వస్తుంది, అగ్నిలో మధ్యలో ఎలీషా ఉన్నాడు, అగ్ని మధ్యలో ఎలీషా ఉన్నాడు, చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి, మధ్యలో ఎలీషా ఉన్నాడు, చుట్టూ అగ్ని గుర్రాలు ఉన్నాయి. యుద్ధానికి ఎలా వస్తారు ఎవరైనా? అంటే ఈ రథాలు గుర్రాలు ఉన్నట్టు పనివాడు గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడు దేవుడు మన చుట్టూ కంచె వేస్తూ ఉంటాడు, అంతే కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో సాతాను అంటాడు, యోబు చుట్టూ కంచె వేసావు కదా నువ్వు అంటాడు. మన చుట్టూ కంచె వేసినా కానీ మనం భయపడతా ఉంటాం. దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు, మన చుట్టూ కాపాడుతాడు. ఎందుకంటే 121వ కీర్తన ప్రకారముగా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు కాపాడుతూ ఉన్నా కానీ మనం భయపడతా ఉంటాం, అమ్మో ఓడిపోతామేమో. మన కన్నులు తెరిస్తే ఓడిపోం, మన కన్నులు మూసుకొని ఉంటే భయం, ప్రాణభయం. ఏ భయం? ప్రాణభయం, అప్పుల భయం, అమ్మో చచ్చిపోతామేమో, ఇంకా భూలోకంలో చాలా కాలం జీవించాలి. ప్రాణభయం అయితే ఏమైంది? చస్తే పరలోకానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? అంత ప్రాణభయం ఎందుకో? ప్రాణభయంతోనే కదా స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి, పేషెంట్లు ప్రాణభయం, అమ్మో చనిపోతానేమో. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నప్పుడు ఎందుకు భయం? మన చుట్టూ దేవుడు కాపాడుతున్నప్పుడు ఎట్లా కాపాడుతున్నాడు ఆయన? కునుకడు, అంత కాపాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కునుకడు నిద్రపోడు. మనం ఏం చేస్తాం? భయం, అమ్మో ఓడిపోతానేమో. ఎంతకాలం భయపడతావు? మన కన్నులు తెరిస్తే
భయపడం, ధైర్యంగా చెప్తాం. ఏమని చెప్తాము? నాకు విజయము నాదే. ఎలీషా చుట్టూ అగ్నిరథాలు ఉన్నప్పుడు ఇతను ధైర్యం వచ్చేసింది, వీని కన్నులు తెరవబడుతూ వచ్చాయి. అంటే మన జీవితంలో విజయము కొరకై కన్నులు తెరవబడాలి. విజయం ఎంతవరకు? సదాకాలము నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు విజయమే. మరణం వరకు నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు విజయమే, ఓటమి లేదు. క్రైస్తవులు చెప్తా ఉంటారు, నేను ఓడిపోయానండి ఆత్మీయమైన జీవితంలో. ఎందుకు ఓడిపోయావు నువ్వు? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ప్రార్థనా జీవితం లేక, వాగ్దానమును చేతపట్టక, విశ్వాసములో స్థిరమైన మనసు లేక, లోకములో శరీరాశ నేత్రాశ జీవపడము కలిగి ఓడిపోక ఏం చేస్తూ ఉంటావు? రక్షించబడిన తర్వాత సేవా జీవితంలో నాకు ఓటమి లేదు ఇంతవరకు. సుమారుగా 2011లో సేవకు వచ్చాను నేను. 2020 10 సంవత్సరములు నేను ఓడిపోలా, అన్ని విషయాలు గెలుస్తూ వచ్చా. 5 సంవత్సరములు తిరిగా కోర్టు చుట్టూ. నేను ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరములు కోర్టు చుట్టూ తిరిగా, ₹1 సింగిల్ ఎన్పి లేకుండా గెలిచా. ఎందుకు? నా దగ్గర ఖడ్గము ఉంది, నా దగ్గర దేవుడు నా కన్నులు తెరిచాడు. ధైర్యంగా ఈ మాట చెప్తున్నా నేను. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ మాట, ఈ క్రైస్తవుడికి ఓటమి లేదు. ఎందుకు ఓడిపోతున్నావు మరి నువ్వు? ఎందుకు ఓడిపోతున్నావు అంటే కన్నులు తెరవబడలా. ఏమైనా కన్నులు తెరవబడాలి. కాబట్టి 48వ కీర్తన చివరి వచనం మళ్ళీ చదువుకుందాం, మనం ముగించుకుందాం, టైం అయిపోయింది. 48వ కీర్తన చివరి వచనం, ఈ దేవుడు, చదువుకుందామా? సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను, అది ఆ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు గుర్తుపట్టాలి అంటే 3 విషయాలు చెప్పాను. టైం అయిపోయింది, ముగిచ్చేస్తాను నేను. మొట్టమొదట రక్షణ కొరకై కన్నులు తెరవబడాలి. ఎగ్జాంపుల్ ఎవరు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎగ్జాంపుల్ ఎవరు? పుట్టు నిద్రపోయేవాళ్ళు ఎవరు చెప్తారా? నిద్రపోయేవాళ్ళు ఎవరు లేరంటలే. పుట్టు ఎక్కడ? యోహాను సువార్త 9వ అధ్యాయం. రెండవది సంతృప్తి కొరకై కన్నులు తెరవబడాలి. ఎగ్జాంపుల్ హాగరు, ఎక్కడ? ఆదికాండము 21వ అధ్యాయం. మూడవది విజయము కొరకై కన్నులు తెరవబడాలి. అంటే క్రైస్తవ జీవితంలో ఓటమి లేదు. ఎక్కడ? ఎగ్జాంపుల్ ఎవరు? ఎలీషా దగ్గర పనివాడు. ఎలీషా దగ్గర పనివాడు, వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు తిరుగుతూ ఉన్నాయి. అంటే మన జీవితంలో రక్షణ మరణం వరకు ప్రచురము చేయాలి. రెండవది సంతృప్తి కలిగి జీవించాలి. అప్పుడు మరణం వరకు నడిచే దేవునిలో విజయం సంపాదించుకుంటాం, లేకపోతే ఓడిపోతాం. ఎంతకాలమని భక్తి చెయ్యి, ఎంతకాలమైనా ఈ జాగరణ మూడులో మందిరములకు వస్తా పోతా ఉండు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒకవేళ నీ జీవితంలో, మన జీవితంలో రక్షణ కొరకే కన్నులు తెరవబడకపోతే, ప్రభువా నా జీవితంలో మిమ్మల్ని గుర్తుపట్టే అనుభవం నాకు నేర్పించు ప్రభువా. తీర్మానం తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, మోకరించండి. ఆయన శరీరంలోకి వెళ్ళే ముందు, ప్రభువా నా కన్నులు తెరవము, నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి ప్రభువా. రక్షణ కొరకై నా కన్నులు తెరవము ప్రభువా. ఆ రక్షణ మరణం వరకు ప్రచురించాలి ప్రభువా. సదాకాలము తోడుగా ఉండే దేవుడు, మరణం వరకు నడిపించే దేవుని మార్గములో హాగరు వలె సంతృప్తి కలిగి జీవించాలి ప్రభువా. నా ప్రభు, నా జీవితంలో నేను ఓడిపోకూడదు, విజయము మాత్రమే సంపాదించుకోవాలి. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఎలీషా ఓడిపోలేదు, ఆరాము రాజు మాత్రమే ఓడిపోతూ వచ్చినాడు. మన జీవితంలో ఎప్పుడు విజయమే. మనము ధైర్యంగా చెప్పగలగాలి, నేను ఓడిపోలేదు. ఎందుకనగా నా ప్రభువు నేను గుర్తుపడుతున్నాను, నా ప్రభువు నా కన్నులు తెరిచాడు కనుక నాకు ఓటమి లేనే లేదు. నేను విజయము సంపాదించుతున్నాను. అన్నిటిలో విజయము నాదే. క్రైస్తవ జీవితంలో విజయము, విశ్వాస జీవితంలో విజయము, ప్రభువుని స్తుతించుటలో సేవించుటలో విజయము కలిగి ఉంటున్నాను. నా సాక్ష్యమును కాపాడుకోవటంలో కూడా ఐ యామ్ విన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను విజయము సంపాదించాను, నేను ఓడిపోలేదు. నా కుటుంబ సభ్యులను రక్షించుకునే ప్రక్రియలో నేను ఓడిపోలేదు. ప్రభువా
ఆ రీతిగా నన్ను సిద్ధపరచుము ప్రభువా అని తీర్మానము తీసుకొని ఆయన శరీరములో రక్తములో చేయవేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉందాం.